ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సార్ అటు చూడండి మేడం, మీ అన్నయ్య గారు కీచైన్ని ఎలా ఊపుకుంటూ వస్తున్నారో. వెంకటస్వామి గారు, ఆఫీస్కి మీరు ఎప్పుడొచ్చారు? నేను వచ్చి గంట అయింది మేడం. 2:40. నేను కూడా ఇంచుమించు అదే టైంకి వచ్చాను మేడం. నేను ఎప్పుడొచ్చాను? డ్యూటీ టైంకి వచ్చారు మేడం. దేవా సార్. బయట ట్రాఫిక్ ఉంటే లేట్ అయింది శివ. కాల్ మీ మేడం. శివ పార్వతి మేడం. ట్రాఫిక్ ఉంటే లేట్ అయింది మేడం. లేట్ అయితే టెన్షన్ పడాలి కానీ మీరు జాలీగా టీచర్ తిప్పుతూ వస్తున్నారు. అంటే దాని అర్థం డ్యూటీని నిర్లక్ష్యం చేస్తున్నట్టే. పనుండి లేట్ అయింది, దానికి ఎంత బిల్డప్ ఇవ్వాలా? నీ రిపోర్టింగ్ ఆఫీసర్ని నన్నే దబాయిస్తున్నావేంటి? ఎస్పీ గారికి చెప్పమంటావా? ఈసారి సస్పెండ్ అవ్వడం కాదు, ఉద్యోగంలో నుండి తీసేస్తారు. అప్పుడు కాలక్షేపం కోసం క్యారం బోర్డ్ ఆడుతూ ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకో. ఏయ్, ఎక్కువ చేస్తున్నావు శివ. ఇది శాంపిల్ బ్రదర్. నువ్వు చేసిన పాపాలన్నీ లెక్కగట్టి వాటన్నింటికి ప్రాయశ్చిత్తం చేశానంటే నువ్వు కష్టపడి ఉద్యోగం సంపాదించావో లేదో తెలియదు, కానీ ఈ ఉద్యోగం చేయడం చాలా కష్టమని యూనిఫామ్ ఇచ్చేసి వెళ్ళిపోతావు. కానీ నిన్ను ఇంకా స్టేషన్లో ఎందుకు ఉండనిచ్చానో తెలుసా? నీ మీద జాలితో కాదు, నాగవల్లి మీద ప్రేమతో. నువ్వు చేసిన పనులకి నిన్ను చిన్న చిన్న పనిష్మెంట్స్తో సరి చేస్తున్నాను. అంటే ఇప్పుడు పనిష్మెంట్ ఇవ్వరా మేడం? ఏయ్, ఏంటి తను నన్ను పనిష్ చేస్తుంటే మీరంతా కళ్ళప్పగించి చూడాలనుకుంటున్నారా? అయ్యో, అలాని కాదు సార్. శివ మేడం గురించి మీకు తెలుసు కదా, తప్పు చెయ్యరు. తప్పు చేసిన వాళ్ళని అంత ఈజీగా వదిలిపెట్టరు. పనిష్మెంట్ అని కాదు, స్టేషన్ని శుభ్రంగా ఉంచుకోవడం మన ధర్మం. ఏం చేయాలి? వెంకటస్వామి గారు, మేడం, ఫైల్ సంగతి ఏంటి? మొన్నే సారు దుమ్ము దులిపారు మేడం. దేవుడికి దీపారాధన చేశారా? ఆల్రెడీ చేశారు మేడం. ఇదేమైనా పోలీస్ స్టేషనా లేకపోతే గుడి అనుకున్నావా ఇవన్నీ చేయడానికి? పాఠాలు నేర్చుకునే పిల్లలకి బడి గుడైనప్పుడు ఉద్యోగం చేస్తున్న మనకి ఇది దేవాలయమే. భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఇక్కడ కొన్నాళ్ళు జీవిస్తారు, లేదంటే ఇంటికే. అయితే ఏం చేయాలి ఇప్పుడు? స్టేషన్ని చాలా నీట్గా ఊడవాలి. నేనేమైనా పనోడిని అనుకున్నావా? చెప్పిన పని చెయ్యకపోతే ఉద్యోగం ఊడుతుంది. నీకు పోలీస్ జాబ్ ముఖ్యమో పరువు ముఖ్యమో తేల్చుకో. యాజ్ యూ విష్. వినిపిస్తుందా? గంగాబాబు వచ్చాడు. సరిగ్గా ఊడ్చు. భయంతో చేతులు వణుకుతున్నట్టున్నాయి. ఏయ్, ఇప్పుడే ఇదంతా నీట్గా ఊడ్చాను.
చెత్తతో వస్తావేంటి? కింద పడిన చెత్త గురించి ఫీల్ అవుతున్నావు గాని తన మీద చెత్త పడ్డానికి కారణం ఏంటో తెలుసుకోవా? ఆ చెత్త ఏంటి? మీరే కదా సార్ నా తల పగిలేలా కొట్టారు కదా సార్. కాసేపటి కళ్ళు తిరిగి అక్కడే పడిపోయాను. తలంతా మట్టయింది. గంగన్నే తీసుకొచ్చాడు. రాయ్, నువ్విక్కడికి కూడా వచ్చావా? అప్పుడిచ్చింది సరిపోలేదా? నువ్వివ్వలేదు, అతన్నే బెదిరించి భయపెట్టి డబ్బులు తీసుకున్నావు. ఒక పోలీస్ ఆఫీసర్గా ఒకరి కష్టం తీర్చాల్సింది పోయి అమాయకుల మీదే చేయి చేసుకుని జలగల వాళ్ళ రక్తం పీలుస్తున్న నీలాంటి వాళ్ళకి తప్పకుండా బుద్ధి చెప్తాను. ఏయ్, ఇదేమైనా పంచాయతీ అనుకున్నావా? స్టేషన్కి వచ్చి ఒక ఆఫీసర్ మీద నోటికొచ్చినట్టు మాట్లాడితే ఏమవుతుందో తెలుసా? హలో బ్రదర్, అసలు కేసు ఏంటో, అతన్ని ఎందుకు కొట్టారో వివరంగా చెప్తే ఏం చేయాలో అప్పుడు నేను చెప్తాను. అమాయకుల దగ్గర మామూలు వసూలు చేస్తున్నాడు, లంచం తీసుకుంటున్నాడు, లంచం తీసుకుంటున్నాడు, లంచం తీసుకుంటున్నాడు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నేను లంచం తీసుకోవడం ఏంటి? ఫ్రీగా అవ్వాల్సిన పనికి మీలాంటి గవర్నమెంట్ ఆఫీసర్లు డబ్బు తీసుకుంటే దాన్ని లంచమని అంటారు సార్. రాయ్, నిన్ను ఎవరు పురమాయించారో తెలియదు కానీ నువ్వు నాతో ఆడుకుంటున్నావు. అది నీకే ప్రమాదం. మేమేదో పొలం అమ్మడానికి ప్రయత్నిస్తే మీరే కదా ముందు మామూళ్ళు ఇవ్వాలి, తర్వాత అమ్మేస్తావో మానేస్తావో మీ ఇష్టం అన్నారు. ఆ వీడియో షూట్ చేసినందుకేగా నన్ను కొట్టారు. ఒకసారి ఆ వీడియో చూపించు. వీడియో రికార్డ్ అయిన తర్వాత నాగవల్లి మేడంకి పంపించాను. అప్పుడు ఈయన గారు చూసినట్టున్నారు. ఆవిడ ఫోన్లో డిలీట్ చేశారు. తర్వాత బలవంతంగా నా దగ్గర ఫోన్ లాక్కొని నా ఫోన్లో కూడా డిలీట్ చేశారు. రాయ్, సాక్ష్యాలు లేకుండా నా మీద అబండాలు వేయాలని చూస్తున్నావా? చంపేస్తాను రా నిన్ను. నువ్వు కొట్టిన దెబ్బకి తన తల మీద మట్టి పడుండొచ్చు. నేను కొట్టబోయే దెబ్బకి నిన్నే మట్టిలో కలిపేస్తారు దేవరాజ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.